లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజకీయ పత్రాలపై సంతకాలు చేసే అవకాశం లేదని జైళ్ల శాఖ డీజీ సంజయ్ బనివాల్ తెలిపారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించడానికి కోర్టు అనుమతించినప్పటికీ రాజకీయ డాక్యుమెంట్స్ పై కేజ్రీవాల్ సంతకాలు చేయడానికి అనుమతి లేదని తెలిపారు. కేవలం రెండు సందర్భాలలో మాత్రమే కేజ్రీవాల్ సంతకం చేయడానికి అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయంతో సంబంధం లేని లీగల్ పేపర్స్, కుటుంబ సభ్యులు రాసే లేఖలు, ఆస్తుల పేపర్స్ పై మాత్రమే కేజ్రీవాల్ సంతకాలు చేయడానికి అనుమతిస్తామని తెలిపారు. జైలులోని నిందితులందరినీ కూడా సమాన దృష్టితోనే చూస్తామని జైళ్ల డీజీ సంజయ్ తెలిపారు. జైలు నియమావళి ప్రకారం ఖైదీల మధ్య ఎటువంటి వ్యత్యాసాలు ఉండవని అన్నారు. ఎవరికీ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉండదని అన్నారు. తీహార్ జైల్లో 20,000 మంది ఖైదీలు ఉన్నారని, వారిని కలవడానికి ప్రతినిత్యం కూడా వందలాది మంది వస్తూ ఉంటారని తెలిపారు. ఇంతవరకు ఎవరి నుంచి కూడా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని డీజీ వివరించారు. సీఎం కేజ్రీవాల్ ప్రతి వారం 2 మంత్రులను జైళ్లకు పంపించుకునే ఆయా శాఖల పనితీరును సమీక్షించి అభివృద్ధికి తగు సూచనలు ఇస్తారని ఆ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ తెలిపారు. కేజ్రీవాల్ గత నెలలో అరెస్ట్ అయినప్పటికీ అప్పటి నుంచి ఈ విధంగానే పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ నెల 3న మంత్రి అతిషి జైలులో కేజ్రీవాల్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆరోగ్యం క్షీణించడానికి జైలులోనే మగ్గేలా బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.